డిపార్ట్మెంట్లో రాయల్గా ఉండాలనుకుంటున్నారా, లాయల్గా ఉండాలనుకుంటున్నారా? లాయల్గానే ఉంటానండి టు ది డిపార్ట్మెంట్. అండ్ డిపార్ట్మెంట్ పేరు రాయల్గా వినిపించేలా చేద్దాం అనుకుంటున్నా. ఓకే. విజయశ్రీ గారు అమ్మగారు కోరిక తీర్చారు, యూనిఫామ్ సర్వీస్లో చూశారు ఆవిడ. మరి ఇంకో కోరిక ఉంది ఆవిడకి, పెళ్లి చేయాలని. మరి అది ఎప్పుడు తీరుస్తారు? టైం వచ్చినప్పుడు అదే అవుతుందండి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చిన ఆగదంటారు కదా. సో ఆ కోరిక కూడా తీర్చాలి కదా మీరు. టైం వస్తే అదే అవుతుందండి, మనం ఆపిన ఆగదు. ఓకే. తర్వాత డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత డిసిప్లిన్ డిపార్ట్మెంట్ ఇది మీకు ఫస్ట్ నుంచి తెలుసు కదా. ఇక్కడ బాస్ చెప్పిన మాట ఒబే చేయాలి. ఓకే, అది ప్లస్ ఆర్ మైనస్ అంత సెకండ్. అది ఒబే చేస్తారా, లేదు ఒకవేళ బాస్ తప్పు చెప్పినప్పుడు మీరు యాంటీగా వెళ్తారా? డిపార్ట్మెంట్లో ఫస్ట్ బాస్ని ఒబే చేయడం కంటే ఫస్ట్ థింగ్ ఈజ్ లాని ఫాలో అవ్వడం ఫస్ట్ నేర్పిస్తారు. ఇఫ్ మన బాస్ కానీ అగేన్స్ట్లో చెప్పారంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది థింగ్ ప్రాపర్లీ. ఇట్లా అయింది సార్, దిస్ ఈజ్ లాఫుల్, మనం ఇట్లా అన్లాఫుల్గా చేయడం కరెక్టా కాదా అని చెప్పి ఐ లెట్ హిమ్ నో ద హోల్ థింగ్. ప్లస్ డిపార్ట్మెంట్లో ఒకప్పట్లాగా కాదండి, ప్రతి ఒక్కళ్ళు అన్నీ లాఫుల్గానే చేస్తున్నారు. ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరు అన్లాఫుల్గా వెళ్ళమని, అన్లాఫుల్ మీన్స్లో వెళ్ళమని అయితే ఎవరు సజెస్ట్ చేయట్లేదు. సో నా సుపీరియర్ ఆఫీసర్స్ కూడా మోస్ట్లీ అట్లా సజెస్ట్ చేయరని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ చేసినా కూడా నేను లాఫుల్ మీన్స్లోనే వెళ్తాను, బికాస్ లా ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్ కదా. రైట్. ఇది టీమ్ వర్క్ అమ్మా. ఒక డిఎస్పీ వల్ల, ఒక ఇన్స్పెక్టర్ వల్ల కాదు, పోలీస్ డిపార్ట్మెంట్కి పిల్లర్స్ అనే కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీ వరకు పనిచేస్తేనే ఈ డిపార్ట్మెంట్ అనేది పేరు వస్తుంది. రైట్. మీరు ఐడెంటిఫై చేశారా? రైట్. మీ సబార్డినేట్ ఎలా చూస్తారు? ఫస్ట్ మన మెన్కి మనం ప్రాపర్ రిలాక్సేషన్ ఇవ్వాలండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూసేది ఏంటంటే కొంతమంది ఎస్ఐలు కానీ ఎవరైనా కానీ మెన్ని ఎప్పుడు వర్క్లో పెట్టాలి, వాళ్ళకి ఎప్పుడు వర్క్ ఇవ్వాలి కంటిన్యూస్గానే మోటివ్లో ఉంటున్నారు. బట్ దట్ డజంట్ వర్క్. వాళ్ళు మనుషులే, వాళ్ళు రోజుకి 10 గంటలు 12 గంటలే వర్క్ చేయగలరు. వాళ్ళని మనం కంటిన్యూస్గా కంటిన్యూస్ వర్క్ ఇచ్చామంటే అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఉండదు. నాకు ఎట్లా అనిపించిందంటే ప్రాపర్ బ్రేక్స్ ఇవ్వాలి ప్రతి మనిషికి. బికాజ్ ఇన్ దీస్ ఫోర్సెస్ మనకు 24 అవర్స్ వర్క్ ఉంటుంది, మనకి హాలిడే ఉండదు, ఏమీ ఉండదు. ఆ బ్రేక్స్ అనేవి మెన్కి, అట్లీస్ట్ మెన్కి మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మనం క్రియేట్ చేయాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు వర్క్ చేసే టైంలో ప్రాపర్గా వర్క్ చేస్తారు. ఇదే కదా మన సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇదే ఫాలో అవుతున్నాయి కదండి. 4 days సాఫ్ట్వేర్ వేరు, పోలీస్ డిపార్ట్మెంట్ వేరు, 24/7 కదా. అవునండి. ఈ 24/7 ఏ మనిషి వర్క్ చేయలేడు. అది ఆ మాన్యువల్ ప్రిపేర్ చేసిన వాళ్ళకి కూడా అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండే ఉంటుంది. బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వర్క్ ఉన్న టైంలో ఎప్పుడూ రెడీగా ఉండాలి, ఏ టైంలో అన్నా రెడీగా ఉండమని చెప్పేది 24/7 ఫోర్స్ అంటే. అంతేగాని 24/7 యూనిఫామ్ వేసుకుని స్టేషన్లో కూర్చోమని కాదు. సో మనం పీరియాడికల్ బ్రేక్స్ ఇస్తూ వర్క్ ఉన్నప్పుడు స్ట్రాంగ్గా చేయించుకోవాలి మెన్ తోటి. ఓకే. విజయశ్రీ గారు కాబోయే హస్బెండ్ పోలీస్ డిపార్ట్మెంటా వేరే డిపార్ట్మెంటా? ఇంకా తెలియదండి. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటారా? మంచి వాళ్ళు అయితే ఎవరైనా చేసుకుంటానండి. అంటే ఇద్దరు భార్యాభర్తలు పోలీస్ అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది అంటారు కదా, మన ఫ్యామిలీ టైం మిస్ అవుతామని. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అర్థం చేసుకునే పర్సన్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఇబ్బంది ఉండదు, బయట వాళ్ళైనా ఇబ్బంది. మీరు డిపార్ట్మెంట్ అయిన తర్వాత వచ్చారు, మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఇంకొక జాబ్ యాడ్ అవుతుంది. ఇక్కడ పోలీస్ ఆఫీసర్, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ భార్య కానీ కోడలు గాను ఉండాల్సి వస్తుంది. ఈ రెండు కరెక్ట్గా మేనేజ్ చేయగలరా? అంటే ప్రస్తుతానికి ఆ రోల్ లేదు కాబట్టి అది ఎట్లా ఉంటుందో నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ ఆఫీసర్స్, ఇంకా విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, మల్లికా గాగ్ మ్యామ్ ఆర్ దీపికా పాటిల్ మ్యామ్, వీళ్ళందరూ రెండు ప్యారల్గా సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఐ థింక్ వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. వాళ్ళ సలహా తీసుకుంటారా? డెఫినెట్లీ అండి, ఛాన్స్ వస్తే. ఓకే, ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? విమెన్ గురించి సొసైటీలో ఉన్న పర్స్పెక్టివ్ని మార్చడానికి డెఫినెట్లీ విమెన్ ఇంటూ పోలీస్ డిపార్ట్మెంట్ రావాల్సి ఉంటుంది. అండ్ చేంజ్ ఫ్రమ్ వితిన్ తీసుకురావాలి. మనం బయట నుంచి వీల్ చేంజ్ ద సొసైటీ అంటే ఇట్స్ నాట్ ద థింగ్. మనం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి దీని యొక్క పర్స్పెక్టివ్ని చేంజ్ చేయాలి. అండ్ మిత్ ఉంటుందండి డిపార్ట్మెంట్లో విమెన్కి ప్రాపర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఉండవనేసి. బట్ దట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. అందరూ చాలా విమెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్గా టర్న్ అవుతుంది మనది. ఐ ఆల్వేస్ గివ్ ఎ హ్యూజ్ వెల్కమ్ టు ద పీపుల్ హూ ఆర్ ఎంటరింగ్ ద పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ విమెన్. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకి మంచి సర్వీస్ చేయాలంటే ది బెస్ట్ డిపార్ట్మెంట్ అంటున్నారు విజయశ్రీ గారు.